హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ చూద్దామండి. ఇక్కడ ఆల్రెడీ స్టిక్ చేసేసాను. అది డ్రై అవ్వడం కోసం ముందుగానే నేను స్టిక్ చేసేసాను. అండ్ ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నీట్గా బాగా టైట్గా ఇలా టైట్ చేసేసి అలా నీట్గా పట్టుకొని ఇలా ర్యాప్ చేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం థ్రెడ్ అంతా ర్యాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కుందన్స్ ఎలా స్టిక్ చేసేసుకోవాలో చూద్దాము. నేను దీనికోసం 7000 గ్లూ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ రెడ్ కలర్ ఓవల్ షేప్ కుందన్ని యూస్ చేస్తున్నాను. అలా నీట్గా స్టిక్ చేశాక నీట్గా అనుకోవాలండి. దాని చుట్టూ మనం అలా నీట్గా స్టిక్ చేసేసుకున్నాక ఇక్కడ ఫ్లాష్ వేసానండి, కొంచెం బాగా కనబడుతుంది అనేసి. ఇలా కూడా బాగానే ఉంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తున్నానండి. అలా నీట్గా ఓవెల్ చుట్టుపక్కనే వచ్చేలాగా గ్లూ స్టిక్ చేసేసుకోవాలి. అలా నీట్గా ఎక్కడైనా ఎక్కువ వస్తే ఇలా మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి స్టోన్ చైన్ యూస్ చేస్తున్నానండి, మల్టీ కలర్ స్టోన్ చైన్. అలా నీట్గా ఓవెల్ పక్కనే వచ్చేలాగా నీట్గా అలాగా స్టిక్ చేసుకోవాలి. ఎక్కడైనా అలాగా పోయినట్టుంటే నీట్గా మనం చేసుకోవాలండి, నీట్గా అనుకోవాలి. ఇక్కడ నేను నీడిల్తో నీట్గా అనుకుంటున్నానండి. అలా నీట్గా చుట్టూ నీట్గా వచ్చేలాగా అలా నీడిల్తో అనుకుంటున్నాను. అలా చుట్టూ ఒకసారి నీట్గా అలా అనుకొనేసేసి అలా నీట్గా అనుకోవాలండి. రెడ్ కలర్ ఓవల్ షేప్ అండ్ రెడ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేస్తాను. ఇక్కడ అండ్ క్లిప్ స్టోన్స్ కూడా అండి. ఇక్కడ గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్ యూస్ చేశానండి. గోల్డ్ కలర్ రెడ్ కలర్లో అయితే బాగుంటుంది అనేసి స్టిక్ చేశాను. దాని చుట్టూ 4 వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేశాను, 3 mm. అలా నీట్గా 4 సైడ్స్ గ్లూ స్టిక్ చేసుకున్న తర్వాత కుందన్స్ అలా నీట్గా స్టిక్ చేసుకోవాలండి. ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా స్టిక్ చేసుకోవాలి. అక్కడ కొంచెం బ్యాంగిల్కి బయటకు వచ్చినట్టు ఉందండి, అది కుందను వచ్చినా కూడా పర్లేదు, చాలా బాగుంది అది. ఇలా నీట్గా 4 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగా నేను ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేస్తున్నానండి. దాని చుట్టూ రౌండ్ కలర్ క్లిప్ స్టోన్స్ స్టిక్ చేసేసాను. ఇలా నీట్గా ముందుగానే గ్లూ స్టిక్ చేసుకొని సెంటర్లో రెడ్ కలర్ క్లిప్ స్టోన్ పెట్టానండి, యూస్ చేశాను. అండ్ దాని చుట్టూ గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్స్ యూస్ చేశాను.
అలా నీట్గా కొంచెం అది పక్కకు జరిగినట్టుందండి. నీట్గా అలాగా నీట్గా అనుకోవాలి. అండ్ ఇంకొక గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్ యూస్ చేశాను. దాని చుట్టూ మొత్తం అంతా గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్సే యూస్ చేశానండి. ఫుల్ బ్యాంగిల్ మొత్తం రెడీ అయ్యాక మీకు ఒకసారి చూపిస్తాను. స్టోన్స్ స్టిక్ చేయడం చాలా కష్టం అండి. నీట్గా స్టిక్ చేసుకోవాలి. అలాగా నీట్గా అనుకోవాలండి. మొత్తం చుట్టూ నీట్గా అనుకోవాలి. అలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ ఇది లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగా 6 సైడ్స్ నీట్గా అలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా ఒకసారి పైన ప్రెస్ చేస్తే మీకు గట్టిగా ప్రెస్ చేస్తే స్టిక్ అవుతాయి బాగా నీట్గా. ఇలా రెడీ అయ్యాక లుక్ ఇలా ఉందండి. చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. చూస్తున్నారుగా, చాలా బాగున్నాయి. ఓవల్ షేప్ కుందన్స్ అండ్ డ్రాప్ షేప్ అండ్ క్లిప్ స్టోన్స్ యూస్ చేయడం జరిగింది. ఇందులో చాలా బాగున్నాయండి. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా మాత్రం లుక్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.